మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. అండ్ ప్రెసెంట్ మనం ఈ రోజు అయితే కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం సిద్ధయ్య గారి మఠంలో అయితే ఉన్నాం. ఇక్కడ ఉగాది మహోత్సవాలు అంగరంగ వైభవంగా అయితే జరుగుతూ ఉన్నాయి. అంటే ఇక్కడ ప్రధానమైన అంశాలు ఏంటో మనం ఇక్కడ ఉన్నటువంటి భక్తులను అడిగి తెలుసుకుందాం. అదే పనిగా ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి పూజారులను అడిగి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ మనతో పాటు కర్ణాటక నుంచి వచ్చిన భక్తులు కూడా ఉన్నారు. అండ్ వారి మాటల్లో తెలుసుకుందాం. పేరు శ్రీనివాసులు. ఓకే, మేము బెంగళూరు నుంచి కోరమంగళం నుంచి వచ్చినాము. సో ప్రతి సంవత్సరము ఈ ఉత్సవాలకి మేము వస్తాము. మేము ఈ ఉత్సవాలు చాలా బ్రహ్మాండంగా జరుగుతాయి. సో దానివల్ల మేము ప్రతి సంవత్సరము మిస్ చేయకుండా తప్పొకసారి వచ్చేస్తాం. ప్రతి సంవత్సరము పల్లకి మేము మా ద్వారా బెంగళూరు నుంచి పూలు తీసుకొని వచ్చి ఇక్కడ డిజైన్ చేసి పల్లకి ఉత్సవం చేస్తాం. ప్రతి ఏడాది ఒక ఏడాది మిస్ చేయకుండా ప్రతి ఏడాది రెగ్యులర్ గా వస్తూనే ఉంటాం ఈ ఉగాది సందర్భంగా. సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? దేవస్థానానికి చుట్టుపక్కల ఒక 5 కిలోమీటర్ల డిఫరెంట్ లో మాది ఊరుంది. కడప జిల్లా మొత్తం మీద ఉగాది రోజే ఇక్కడ చాలా మంది, వేలాది మంది, లక్షలాది మంది భక్తులు అయితే ఇక్కడికి వస్తున్నారు. ఈ స్పెషాలిటీ ఏంటి? ఇక్కడ వచ్చేసి ఈయన ఫస్ట్ బ్రహ్మంగారి స్వామికి గురు శిష్యుడు. ఈయన బ్రహ్మంగారి స్వామి చాట్ అయ్యేటప్పుడు ఆయన అంటే సజీవ సమాధి అయ్యే రోజు ఈయనకు వచ్చేసి బనగానపల్లెకు పూల కోసం పంపించాడు. పంపించినప్పుడు ఆయన లేని టైం చూసుకొని ఈయన వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు జీవ సమాధి అయినారు. అయితే ఆయన వచ్చేసి నేను లేనప్పుడు మీరు జీవ సమాధి అయినారు, నాకెవరు దిక్కు అని చెప్పి అడిగినాడు. అడిగితే ఈయన జీవ సమాధిలో ఉన్నాక ఒక 2 రోజులు 3 రోజుల తర్వాత మళ్ళా లేచి వచ్చి, లేదు నాయన నాకు కాలము అయిపోయింది కాబట్టి నేను జీవ సమాధి అయినా, నువ్వు వచ్చేసి నీ స్వస్థలమైన గాని ముడమాల గ్రామంలో నువ్వు వచ్చేసి అక్కడికి వెళ్ళిపో అని చెప్పి ఈయనకు ఉభయం ఇచ్చినాడు. ఆయన వస్తూ ఆయనకు సంబంధించిన పావుకోళ్ళు, బెత్తం కర్ర, శిఖా ఉంగరము, ముద్రిక ఇవన్నీ కొన్ని గురుదక్షిణ కింద ఇచ్చి ఆయనను పంపించినాడు. పంపించి ఈయన వచ్చేసి ఇక్కడ సమాధి అయినాడు. అంటే ఎక్కువ ఉగాది రోజే ఎక్కువ మంది జనాలు వస్తుంటారు ఇక్కడికి. ఉగాది రోజు వస్తుంటాడు. మిగతా రోజులలో కూడా ప్రతి ఒక్క భక్తులు వచ్చేసి బ్రహ్మంగారి మఠం వచ్చిన తర్వాత ఇక్కడ కూడా దర్శనం చేసుకొని రోజుకు వచ్చేసి 100 మంది వచ్చి దర్శనం చేసుకుని వెళ్తా ఉంటారు. ఉగాది పర్వదినం సందర్భంగా మైదుకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ గారు ఇక్కడ స్వామి దర్శనానికి అయితే వచ్చారు. వారి మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ అందరికి యుగాది శుభాకాంక్షలు, రంజాన్ శుభాకాంక్షలు అందరికి. మేము ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ సిద్ధయ్య గారి మఠం ముందు నుంచి నేను నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ తీసుకున్నప్పుడు 2011లో తీసుకున్నప్పుడే నా సొంత గ్రామము ఇక్కడనే పక్కన కొత్తపల్లి అని సొంత గ్రామం. అప్పుడు చిన్నప్పుడు కూడా మాకు సిద్ధయ్య గారి మఠం అంటే చాలా అభిమానము. చిన్నప్పటి నుంచి అభివృద్ధి చేయాలన్న ఆశయం ఉన్నది. మేము టీటీడీ చైర్మన్ అయిన తర్వాత దీనికి సపరేట్ ఒక 5 కోట్ల నిధులు అప్రూవ్ చేసి దాని అంతా డిస్మాండ్ చేసి ఒక పద్ధతి ప్రకారం చేయాలని చెప్పేసి అన్ని లోపల డిస్మాండ్ చేసి కొత్త రకంగా ఆ రోజు 5 కోట్ల రూపాయలతో డబ్బుతో డెవలప్ చేశాం. ఆ సిద్ధయ్య స్వామి ఆశీస్సులతో అవన్నీ పటాపంచలైపోయి బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాం. నేను చైర్మన్ అయినప్పుడు చేశాను. ఆ తర్వాత నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మొన్ననే ఒక 40 రోజుల కింద ఇక్కడికి చూసి ఇంకా అభివృద్ధి చేయాలి దీని ఇంకా. ఎందుకంటే ఉగాది రోజున ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఇక్కడికి వచ్చారు. వాళ్ళకి అన్ని వసతులు కల్పించాలని చెప్పి ఇక్కడనే టీటీడీ చైర్మన్ అయినప్పుడు కూడా ఇక్కడ సుమారు ఒక 20 రూములు కట్టించాం. 100 కోట్లు 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి అలా రూములు కట్టించిన. దీనికేమో 5 కోట్లు ఖర్చు పెట్టినా దానికి 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టించిన. అది వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో, వెంకటేశ్వర స్వామి దీవెనలతో ఈ సిద్ధయ్య మఠానికి అవకాశం కల్పించింది. ఆ రోజు చేశాం. ఆ తర్వాత ఇప్పుడు నేను వచ్చిన తర్వాత భక్తులకందరికీ ఇక్కడున్న నాయకులు చెప్పారు ఇవన్నీ చాలా అనుకూలంగా లేవని చెప్పి, ఇక తాగేదానికి నీళ్లు లేవని చెప్పారు. ఇమీడియట్ గా డ్రింకింగ్ ప్లాంట్ ఒకటి ఓపెన్ చేయడం జరిగింది. అదే రకంగా ఎంతో మంది భక్తులు వస్తారు, వాళ్ళకు వసతుల కోసము బాత్రూమ్స్ లేవని చెప్పి నా దృష్టికి వచ్చిందో దానికి కూడా సపరేట్ ఈ రోజు అద్భుతంగా కట్టారు. ఈ రోజు మేము ఒక 30 రోజుల కిందటే వచ్చాను ఇక్కడికి. అభివృద్ధి చేయాలి, ఏ రకం చేయాలని చెప్పి ఇక్కడ నాయకుడు రమణయ్య, మా మండల నాయకుడు మేము కూర్చొని వచ్చినప్పుడు దీన్ని ఏ రకం చేయాలి, 40 రోజులు అయిపించే కాదు ఇది చేయాలని పట్టుబట్టి రాత్రి మగళ్ళు ఉండి ఈరోజు ఈ వాతావరణం చూస్తుంటే ఎంతో ఆనందం అనిపిస్తారు. నాకు ఒకరి కాదు, నాకు ఉన్నటువంటి నా ప్రజలందరూ ఎంతో ఆనందంగా ఉంటారు. ఈ రోజు ఈ లైటింగ్ సిస్టమ్ కానీ ఈ లైట్ లో చూస్తుంటే ఎంతో ఉత్సాహంగా ఉంది. ఇదే రంగా ప్రజలందరూ సంతోషంగా ఉండాలని చెప్పి ఈ రంగా లైట్లు కంటిన్యూ వేయించిన, పెద్ద లైట్లు వేసినా దీనికి సెన్సార్ ఉంటుంది. ఈ లైట్లు ఏంటంటే సాయంకాలం 6 గంటల అయిన తర్వాత ఆటోమేటిక్ వెలుగుతాయి, పొద్దున 6 గంటలకు ఆటోమేటిక్ ఆగిపోతాయి. ఆ రకంగా సెన్సార్ అకామిడేట్ చేసి ఇక్కడ వచ్చే భక్తులకి అందరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా కింద రోడ్డు కూడా లేదు, కాంక్రీట్ రోడ్డు కూడా కొంచెం ఇసుకలు ఉన్నది, దానికంతా కాంక్రీట్ రోడ్ వేయించాం.
అదే రకంగా రోడ్ లో సెంట్రల్ డివైడర్ ఉన్నది. ఆ డివైడర్ పాత డివైడర్ బాగలేదని చెప్పి అంతా రిమూవ్ చేసి కొత్త డివైడర్ చేపించాం. దానికి ఆ పక్క ఈ పక్క సుమారు 2 మీటర్లు స్థలం కావాలని చెప్పి అడిగితే పాప ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అందరూ సహకరించి మేము ఇస్తామని చెప్పి ముందుకు వచ్చారు. దానికి ఒకేసారి వేస్తే సింక్ అయితే అని చెప్పి ఈ సంవత్సరం ఆ పక్క ఈ పక్క మన్ను వేసినాం, మన్ను వేసినాం. ఇది సింక్ అయిన తర్వాత నెక్స్ట్ దానికి ఆ పక్క 2 మీటర్లు ఈ పక్క 2 మీటర్లు టోటల్ త్రూ అవుట్ కాంక్రీట్ రోడ్ కూడా వేపించాం. మాకు ఆశీస్సులు, సిద్ధేశ్వరం ఆశీస్సులతో ఇక్కడ లోకల్ ఉన్నటువంటి మా ప్రజల సహకారంతో వీళ్ళందరూ, మా రమణయ్య ఇక్కడ వీళ్ళందరూ, ఈ సీను వీళ్ళందరూ కలిసి ఇక్కడ ఈ ఊర్లో ఉన్నటువంటి అందరూ కలిసి 30 రోజులు పట్టుబట్టి సాధించి ఈరోజు బ్రహ్మాండంగా హెల్త్ కానీ లైట్లు కానీ అభివృద్ధి చూస్తే ఏందనేది ముడమాల సిద్ధయ్య గారి మాట ఇంత అభివృద్ధి అయిందని చెప్పి జనాల్లో ఉత్సాహం వచ్చింది. ఈ ఉత్సాహమే సంతోషం ఉందని చెప్పి మేము కోరుకుంటున్నా. దానికి అందరూ ప్రజలు సహకరించేందుకు అందరికీ ఉగాది శుభాకాంక్షలు, రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరూ సుఖంగా, సంతోషంగా, హ్యాపీగా రాబోయే ఒక సంవత్సరం మంచి పంటలు పండించుకొని వాళ్ళ ఆరోగ్యము, ఆశీస్సులు బాగుండాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా నా ప్రజల్ని కోరుకుంటున్నా.